ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక్కసారి జాగ్రత్తగా విని ఆలోచించండి. ఆలోచిస్తే దేవుని గొప్పతనం అంటే ఏందో, దేవుడు తండ్రి ఆశీర్వదిస్తే ఎలా ఉండిద్దో మీకు అర్థమైద్ది. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని మోషే గారు నడిపిస్తా ఉన్నారు కదా. అసలు ఫస్ట్ మోషేనే తండ్రి పిలిచాడు, దర్శించి మోషే ఇదిగో నువ్వు వెళ్ళి నా ప్రజల్ని విడిపించి తీసుకుంటా అని చెప్పాడు కదా. అయ్యా నేను వెళ్ళలేను అంటే, లేదు నేను నీకు తోడుంటాను, నా మాట తడబాటు పడతానయ్యా, నాకు నత్తి కదా, నేను ఎలా మాట్లాడగలనంటే నీ నోటికి నేను తోడుగా ఉంటాను అని చెప్పి తండ్రి తీసుకెళ్ళి వాళ్ళందరినీ విడిపించి తీసుకొస్తా ఉన్నాడు. మోషేతోనే తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. అంతమంది జనాంగంలో మోషేనే ఎన్నుకున్నాడు, మోషే గారిని. అయితే మోషే గారు నడిపించిన తర్వాత ఇక ఆయన కాలం అయిపోయింది, మరణిస్తాడు కదా. మరణించిన తర్వాత మోషే గారి తర్వాత ఎవరిని తండ్రి ఎన్నుకున్నాడు మనందరికీ తెలుసు, నూను కుమారుడైన యెహోషువ గారు. యెహోషువ అంతమంది జనంలో, అన్ని లక్షల మంది ఇశ్రాయేలీల్లో యెహోషువ గారిని ఎందుకు ఎన్నుకున్నాడు తండ్రి? చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. యెహోషువ కన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, యెహోషువ కన్నా తెలివిగల వాళ్ళు ఉండుండొచ్చు, బలం గల వాళ్ళు ఉండుండొచ్చు కదా. మంచి బలవస్తులు, మంచి తెలివిగల వాళ్ళు ఉండొచ్చు ఆ ఇశ్రాయేలీయులందరిలో. కానీ యెహోషువని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, యెహోషువ గ్రంథంలో మనం చదివితే ఆయన దేవుణ్ణి ఎలా ఆరాధించాడు, ఎలా దేవుణ్ణి ఫాలో అయ్యాడు. మనుషుల వైపు చూడలేదు కదా. మోషే వైపు, మోషేని ప్రేమించాడు, మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. ఎందుకంటే మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవునికి లోబడుతున్నాడు. అంత గొప్ప దేవుడు కాకపోతే మోషేకి కూడా చాలా విద్యలు అన్నీ వచ్చు, అంత తెలివిగలవాడు, అంత బలవంతుడు. అయినా సరే మోషే వెళ్ళి దేవుని మీదే ఆధారపడుతున్నాడు, ప్రతి సమస్యకి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. అంటే తండ్రి గొప్పతనాన్ని మోషే గారి ద్వారా యెహోషువ గారు తెలుసుకున్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ తెలుసుకోలేకపోయారు. అన్ని సంవత్సరాలు నడిచినా కూడా దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుణ్ణి కూడా, తండ్రిని మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోయారు. అందుకే సగం దూరం వచ్చేసిన తర్వాత మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉంటాడు కదా కొండపైన. అప్పుడే కదా ఆజ్ఞలు రాపించి పలకలు పంపిస్తాడు తండ్రి. ఆ 40 రోజులు మోషే కనపడలేదని ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఒక దూడం చేసుకొని తాగి డాన్స్ లేస్తా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు కదా. అది తండ్రి చూస్తానే ఉంటాడు. కానీ యెహోషువ గారు మందలిస్తానే ఉంటాడు. మేబీ మందలించి ఉండొచ్చు, అది తప్పయ్యా, మనం నడిపించింది మన తండ్రి, మీరు అలా చేయకూడదని చెప్పి ఉండొచ్చు. కానీ అయినా వాళ్ళు పట్టించుకోరు. తండ్రిని చూడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఇదిగో ఇదే మనల్ని తీసుకొచ్చింది, ఇదే మనల్ని కాపాడుతుందని ఆ దూడం చేసుకుని దానికే నమస్కారం చేస్తా, బలులు అర్పిస్తా, డాన్స్లు వేస్తూ ఉంటారు. అప్పుడు కూడా తండ్రి గమనిస్తానే ఉండుంటాడు కదా. మోషే గారితో మాట్లాడుతా కూడా కింద ఏం జరుగుతుందో తండ్రికి తెలుసు కదా. ప్రతిదీ కూడా గమనిస్తానే ఉంటాడు. ఎవరు ఎలా నడుచుకుంటున్నారు, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంది, ఎవరి మనస్తత్వం ఎలా ఉంది, భక్తి ఎలా ఉంది. ఇక్కడ ఇన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళల్లో దేవుడి మీద భక్తి భయం కలిగి ఎవరు జీవిస్తున్నారు, భయం లేకుండా ఎవరున్నారు అని తండ్రి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు కదా. నన్ను పట్టించుకోవట్లేదులే దేవుడు, నన్ను చూడట్లేదని మనం అనుకుంటాం, అది తప్పండి. ఖచ్చితంగా తండ్రి ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అది కుటుంబంలో ఉన్నా, బయట ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నా, కొలీగ్స్తో ఉన్న, ఆఫీసులో ఉన్నా, వేరే ఊర్లు వెళ్ళినా, బంధువుల దగ్గర ఉన్నా, ఎక్కడున్నా సరే తండ్రి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మోషే గారి తర్వాత అంత గొప్ప ధన్యత ఎవరికి ఇచ్చాడు తండ్రి అంటే యెహోషువకి ఇచ్చాడు. మోషే గారి అన్నున్నాడు అహరోను, లేదా వాళ్ళ అక్కుంది మిరియాము, లేదా వాళ్ళ అమ్ముంది, ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది దైవజనులు ఉన్నారు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వయసులో చిన్న, అంత అనుభవం లేదు, అంత పెద్ద తెలివి గలవాడు కూడా మేబీ కాకపోయిండొచ్చు, అంత బలవంతుడు కూడా కాకపోయిండొచ్చు. కానీ తండ్రి ఏం చూశారంటే పై రూపాన్ని చూడలేదు కదా, అసలు మైండ్లో ఏముంది,
నా గురించి ఎక్కువ ఎవరు ఆలోచిస్తున్నారు? ఇన్ని లక్షల మంది జనంలో మోషేని పక్క తీసుకొచ్చాను. మోషే పక్కకు వచ్చిన తర్వాత ఇక మిగతా వాళ్ళందరిలో ఎవరు నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? నా మీద ఎవరు ఆధారపడుతున్నారు? నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? నాకు ఎవరు భయపడుతున్నారు అని తండ్రి ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు యెహోషువని ఎన్నుకున్నాడు కదా. యెహోషువ అంటాడు, అందరూ విగ్రహాలు చేసుకొని పూజిస్తా ఉంటే, యెహోషువ రా, నువ్వు కూడా ఇదిగో ఇదే మరలు ఇక్కడ తీసుకొచ్చింది, రా వచ్చి దానికి సాగిలు పడంటే, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎవరినైనా పూజించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించేదము అని పైన అన్నాడా? మనస్ఫూర్తిగా అన్నాడా? హార్ట్ఫుల్గా చెప్పాడు కదా మాట. అలాగే చేశాడు. ఆయన ఒక్కడే ఉండడం కాదు, ఆయన కుటుంబాన్ని కూడా కట్టుకున్నాడు. ఫస్ట్ తండ్రి చూస్తున్నా చూడకపోయినా మోషే గారు, మనల్ని నడిపించే మోషే గారు మాతో ఉన్నా లేకపోయినా, నేను మాత్రం మీరు చేసే పని నేను చేయను, మీ ఇష్టం, అది దేవునికి వ్యతిరేకమైంది, చెప్పినా మీరు వినట్లేదు, మీరేమైనా చేసుకోండి, ఎవరినైనా పూజించుకోండి, ఎట్లయినా తాగి తందనాలు ఆడండి, నేను మాత్రం పూజించను, నేను రాను, మీ వైపు నేను చూడను, నేనే కాదు నా కుటుంబంలో ఒక్కళ్ళు కూడా అక్కడ మీరు చేసే పని పాటించరు, ఆచారాలు చేయరు, ఎందుకంటే మేము యెహోవానే సేవిస్తాము, యెహోవానే ప్రేమిస్తాం, ఆయన చూపిన దారిలోనే మేము నడుస్తాం, అది మనకు సంతోషాన్ని కలిగించేదైనా సరే, మీరు చేసే పని నాకు ఇప్పుడు తాత్కాలిక ఆనందమే ఇచ్చింది కానీ శాశ్వతమైన ఆనందం నాకు ఇవ్వదుగా, నాకు అవసరం లేదు, మీరేమైనా చేసుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించేదము అని ఆలోచించాడు. దేవుని గురించే ఆలోచించాడు, దేవుని మీదే ఆనుకున్నాడు కదా. ఆయన ధ్యాస అంతా ఎక్కువ దేవుని మీదే ఉండేదేమో, ఆలోచన కూడా తండ్రి మీదే, ఆ తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకంటే అన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించుకుంటూ తెచ్చాడు కాబట్టి ఆయన గొప్పదనాన్ని తెలుసుకున్నాడు. మనుషులంతా ఎటైనా పోని, మనుషుల మీద నేను ఆధారపడితే నా సమస్యలు తీరు, నాకు తోడుండడు, తోడెవ్వరు రారు, నాకు ధైర్యంగా ఎవ్వరుండరు, కానీ నేను ఎన్ని సమస్యల్లో ఉన్నా నాకు తోడుగు ఉండి నాకు ధైర్యం చెప్పేది నా దేవుడు మాత్రమే అని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నాడు. మనసులో పైకి అనకపోవచ్చు, పైకి దేవుడితో మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ మనసులో అనుకున్నాడు. అది కూడా తండ్రి విన్నాడు కదా. అలాగే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు వింటున్న మీలో ఇప్పుడు మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో నాకైతే తెలియదండి. మీకు తెలుసు, మీ కుటుంబంలో మేబీ 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 8 మంది ఉండొచ్చు, మీ ఇష్టం. వాళ్ళందరిలో కూడా మీ కుటుంబం మొత్తంలో దేవునికి ఇంట్రెస్ట్గా ఎవరు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ఎవరు భయపడుతున్నారు, దేవునిలో ఎక్కువ ఎవరుంటున్నారు ఒక్కసారి గమనించండి. 8 మంది ఉన్న కుటుంబ సభ్యుల్లో కూడా ఒక్కళ్ళనే దేవుడు చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే మన మైండ్ సెట్ని బట్టి, మన మనసులో దేవుని ఎడల ఉన్న ఆసక్తిని బట్టి, తండ్రి మీద ఉన్న ప్రేమను బట్టి ఎక్కువ మనం లోకస్తుల గురించి ఆలోచిస్తున్నామా, మన సంతోషం గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే నా గురించి ఆలోచిస్తున్నారా? వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, ఫ్యాషన్ అని అటు వెళ్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయినా సరే ఈ అమ్మాయి ఎందుకని అటువైపు వెళ్లకుండా నా గురించి ఎందుకు ఆలోచిస్తుంది అని అప్పుడు తండ్రి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళనే చూస్ చేసుకుంటాడు. అదే యోసేపు గారి జీవితంలో అదే జరిగింది, దావీదు గారి జీవితంలో కూడా అదే జరిగింది. కుటుంబంలో అంతమంది ఉన్నా కూడా యోసేపునే తండ్రి ఎందుకు ఎన్నుకున్నాడంటే, తండ్రిని, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. వాళ్ళ అన్నల కన్నా, తండ్రి కన్నా, తల్లి కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడు, తండ్రి గురించి ఆలోచిస్తున్నాడేమో. అందుకే అంత చిన్న వయసులో అసలు దర్శనాలు చూపించడం ఏంటంటే, అంటే ఎంత ప్రేమించుంటాడు యోసేపు చిన్న వయసు నుంచే, అందుకనే యోసేపుని ఎన్నుకున్నాడు. అలాగే దావీదు గారు చిన్న వయసులో నుంచే దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేశాడు. చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఎంత ప్రేమించాడో వాళ్ళ కుటుంబ సభ్యులందరిని పక్కన పెట్టేసి, ఫ్రెండ్స్ని పక్కన పెట్టేసి, తెలిసిన వాళ్ళు లేదు, ఎవ్వరు లేదు, అందరిని పక్కన పెట్టేసి దేవుడి వైపే చూసేవాడేమో, దేవుడి గురించే ఆలోచించేవాడేమో.
అందుకని దావీదుని పట్టుకున్నాడు. అలాగే మనం బైబిల్లో చాలా మంది భక్తుల్ని మనం చూస్తాం, చదువుతాం. వాళ్ళనే ఎందుకు చూస్ చేసుకున్నాడంటే, ఎవరి మనసు నా మీద ఆనుకునిద్దో, ఎవరు నా వైపు చూస్తారో, ఎవరు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తారో, ఎవరు ఇంట్రెస్ట్గా నా గురించి ఆలోచిస్తారో వాళ్ళనే నేను చూస్ చేసుకుంటాను అని బైబిల్లో మనకి చాలా చోట్ల రాపించాడు కదా. ఎవరు నా వైపు ఆనుకుంటారు, ఎవరు నా వైపు చూస్తారు, ఎవరి మనసు నా వైపు ఆనుకునిద్దో వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళను నేను గొప్ప చేస్తాను. అసలు ఎన్ని బ్లెస్సింగ్స్, అన్ని బ్లెస్సింగ్స్ ఎక్కడొస్తాయంటే, ఎప్పుడు వస్తాయంటే మనం మనస్ఫూర్తిగా తండ్రి మీద ఆనుకుంటే. అందుకే ఇప్పుడు ఈ మాటలు నాకు ఎందుకనో తండ్రి ఆలోచన ఇచ్చాడు పొద్దున, చెప్పమ్మా చెప్పు, ఇదిగో వీళ్ళు ఈ మాటలు వింటున్నారంటే అది వాళ్ళు వినాలని నేను పంపించాను వార్త అని తండ్రి అదే ఆలోచన ఇచ్చాడు. దేవుని కృపను బట్టి చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఖాళీగా కూర్చున్నప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యులందరూ ఒకటే భారం కలిగి, ఒకటే ఆసక్తిగా అందరూ భారం కలిగి ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ కదా. మీరు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు, లేదా మీ ఫ్యామిలీలో చూసుకోండి. 3 గంటలకు లేచి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఒక్కోసారి అమ్మ లేచిద్ది, అమ్మ చేస్తూ ఉంటుంది చాలా భారంగా. మా ఇంట్లో అయితే మా నాన్న చేసేవాడు, మా అమ్మకు తెలియదురండి. మా నాన్న చేసేవాడు ప్రార్థన. ఎంత ప్రార్థన చేసేవాడు అంటే కన్నీళ్లు కారిపోయాయి. ఒక మగాడు పురుషుడై ఉండి మోకాళ్ళ మీద నాన్న కన్నీరు కార్చి చేతులు పైకెత్తి కన్నీరు కారుస్తుంటే మాకే అర్థమయ్యేది కాదు చిన్నపిల్లలకు ఉన్నప్పుడు. మళ్ళీ నాన్న కుటుంబంలో నాయనమ్మకి అంటే నాన్న వాళ్ళ అమ్మకి 14 మంది సంతానం. ఆ 14 మందిలో నాన్ననే పట్టుకున్నాడు తండ్రి. ఎందుకంటే ఇంట్రెస్ట్, దేవుడి మీద ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉండిద్దో, ఎవరైతే ఆసక్తిగా తండ్రి వైపు చూస్తారో, ఎవరి మనసు అయితే ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తుందో వాళ్ళనే తండ్రి పట్టుకుంటాడు. నాన్నను పట్టుకున్నాడు. నాన్న ఆ తండ్రి మాటకు లోబడి జీవించడాన్ని బట్టి ఆయన తండ్రి మా నాన్న జీవితాన్ని మార్చాడు, మమ్మల్ని కూడా మార్చాడు. నాన్నను బట్టి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మారుస్తానంటాడు. ఇప్పుడు ఈ మాటలు మీరు వింటున్నారంటే మీ కుటుంబంలో ఈ మాటలు పెట్టుకొని అందరూ వచ్చి కూర్చొని వింటారా? వినరు కదా. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండదు. అందరికీ ఒకే ఇంట్రెస్ట్ ఉండిద్దా? క్లాసులో లెసన్ చెప్తారు, అందరికీ ఒకే మార్కులు వస్తాయి ఒకలాగే? ఒకళ్ళకి ఎక్కువ వస్తాయి, ఒకళ్ళు తక్కువ వస్తాయి, ఒకళ్ళు 0 వస్తాయి. ఎక్కువ ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇక్కడ కూడా అదేనండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా దేవుని గురించి ఆలోచిస్తారో, దేవుని వైపే చూస్తారో వాళ్ళనే పట్టుకుంటాడు తండ్రి. మీరు మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో ఒకసారి ఆలోచించండి. పెద్దగా చెప్పొద్దు, జస్ట్ మీరు మనసులో అనుకోండి. మీ నాన్న ప్రార్థన చేస్తాడంతా చెయ్యడు, అమ్మ చేసిద్ది కానీ మీరు చేసినంత భారంగా చేయకపోవచ్చు. లేదా మీ తమ్ముడు ఉంటే తమ్ముడు, అన్న అయితే అన్న, అక్క అయితే అక్క, ఇంకెవరైనా రిలేటివ్స్ ఉంటే అంతమంది ఇంట్లో ఉన్నా కూడా మీరే లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారు. మీకే ఆ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మీకే దేవుని ఎడల భయాన్ని ఇచ్చాడు. అంటే ఒక స్పెషల్గా మిమ్మల్ని ఎన్నుకోబోతున్నాడు తండ్రి, సపరేట్ చేస్తున్నాడు తండ్రి. మీ ఫ్యామిలీ నుంచి మిమ్మల్ని సపరేట్ చేసి, మిమ్మల్ని బట్టి, మీరు చేసే ప్రార్థన బట్టి మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. యోసేపును బట్టి, యోసేపు చేసిన ప్రార్థనను బట్టి, ఆయనకున్న మంచి మనసును బట్టి, దేవుని వైపు చూసిన మనసును బట్టి కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదించాడు. ఆయన ఒక్కడే కాదు, తరతరాలు ఆశీర్వదించబడ్డాయి. అలాగే దావీదు, దానియేలు, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. అందుకే ఒక్కసారి మీకే ఎందుకు ఆ ధన్యత ఇచ్చాడు ఒక్కసారి అడగండి కూర్చొని ప్రార్థనలో. అయ్యా నా కుటుంబంలో ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మా కుటుంబంలో కూడా నాన్న చేస్తాడు. నాన్న తరపున ఇప్పుడు నాన్న కుటుంబం, నాన్న బిడ్డలకు నేను అన్నయ్య, చెల్లి లేదు, చెల్లి చిన్నప్పుడే చనిపోయింది. మేబీ చెల్లి ఉన్నట్టయితే అది బాగా ప్రార్థనలో ఉండేది, కానీ తండ్రి తీసుకున్నాడు. మళ్ళీ అన్నయ్య అంత ప్రార్థన చేయడు, ఆ ధన్యత మళ్ళీ నాకు ఇచ్చాడు. నాకంత, నేనైతే అంత గొప్పదాన్ని కాదండి,
కానీ ఆయన చూస్ చేసుకునే విధానం నేను ఇక్కడ చెప్పేది. ఎవరైతే దేవుడికి నిజంగా భయపడతారో, నిజంగా తండ్రిని ప్రేమిస్తారో, నిజంగా ఎవరైతే దేవుడి గురించే ఆలోచిస్తారో వాళ్ళనే తండ్రి పట్టుకుంటాడు, ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ మాటలు మీరు వింటున్నారంటే మీ మీద దేవుని ప్రత్యేక దృష్టి మీ మీద ఉంది. ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. మీ ఫ్యామిలీలో అంతమంది ఉన్నా కూడా ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలతో కొన్ని లక్షల మంది ఉన్నారు, అయినా సరే అందరిలో అబ్జర్వ్ చేస్తే యెహోషువ గారే కనిపించాడు. నీతిగా నిజాయితీగా యెహోషువే కనిపించాడు. కాబట్టి యెహోషువకే ఆయన్నే పట్టుకుని అభిషేకించాడు, ఆయన్నే పట్టుకుని ఆయన నిలబెట్టాడు, వాళ్ళందరినీ నడిపించే వారధిగా అంత బ్లెస్ చేశాడు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఈ మాటలు విని మీ బ్రతుకులు మార్చుకొని, అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ మీ మీద ఉందని చెప్పడానికే నేను ఈ మాట వీడియో పెడుతుంది. ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు మీ మీద. ఇప్పుడు క్లాసులో కూడా అంతే కదా, కొంచెం బాగా ఎవరైతే ఫస్ట్ సెకండ్ అట్లా వస్తారో, ఫస్ట్ చదివే వాళ్ళకన్నా సెకండ్ ఇంకొంచెం అలాంటి నాలెడ్జ్ ఇంకొంచెం వాళ్ళని పుషింగ్ ఇస్తే, ఇంకొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఫస్ట్ వస్తారు అని టీచర్ కనిపిస్తే వాళ్ళని స్పెషల్గా తీసుకెళ్ళి ఇదిగో ఈ చదువుకో ఈ చదువుకో ఈ చదువుకో అని మనకి స్పెషల్గా చెప్తారు, సపరేట్ చేసి. అలాగే తండ్రి ఇప్పుడు మీకు అలాగే స్పెషల్గా మిమ్మల్ని ఎంచుకున్నాడు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా మీరే తండ్రికి ఒక స్పెషల్. చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. మీరేం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు. లోకానికి మేబీ మీరు వ్యతిరేకంగా ఉంటున్నారేమో. యెహోషువ లాగా మీరేమైనా చేసుకోండి, లోకంలో ఎన్ని ఫ్యాషన్లు అయినా రాని, ఏ ట్రైనా పోని, నేను మాత్రం నా దేవుడికి భయపడే ఉంటాను అని అనుకున్నారేమో. అది కూడా తండ్రి అబ్జర్వ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేసి చేసి అప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇది నా మాట కాదండి, దేవుడి నుంచి వచ్చిన మాట. నేను మామూలు మనిషిని, వార్త తేవడం వరకే నా బాధ్యత, వార్త చేరవేయడం వరకే నా బాధ్యత. కానీ పంపించిన తండ్రి గొప్ప తండ్రి. కాబట్టి మీరు ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఇంతమందిలో ఫ్యామిలీలో ఇంతమంది ఉంటే నేనే ఇంత ఇంట్రెస్ట్ తండ్రి నాకు ఇచ్చాడు. అసలు నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని. ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టు కరెక్టే కదా, అమ్మా నాన్న చూస్తున్నావు, అన్నయ్యలను చూస్తున్నావు, తమ్ముళ్ళని చూస్తున్నావు, అక్క చెల్లెళ్ళు చూస్తున్నావు, వాళ్ళెవ్వరూ అంత ఆసక్తిగా రావట్లా. నా పక్కన నా ఫ్రెండ్ కుటుంబంలో కూడా వాడొక్కడే చర్చికి వస్తున్నాడు, వాడొక్కడే ప్రార్థన చేస్తున్నాడు, అంతమంది ఉన్నా కూడా అంటే దేవుడి స్పెషల్ ప్రత్యేకమైన శ్రద్ధ మీ మీద ఉందని చెప్పడానికే. ఆ శ్రద్ధని మీ చేతులారా మీరు చెడగొట్టుకోవద్దండి. పూర్తిగా దేవుళ్ళ లోబడండి, పూర్తిగా దేవుడికి దగ్గర అవ్వండి. ఒక ప్రత్యేక శ్రద్ధ మీ మీద పెట్టాడు కాబట్టి తండ్రి ఈ మాటలు మీకు అందజేస్తున్నాడు. లేకపోతే ఈ మాటలు వినరు. ఎవరికైతే నేను ఎవరిని ప్రేమిస్తానో వారిని ప్రేమిస్తాను, ఎవరిని ద్వేషిస్తానో వారిని ద్వేషిస్తాను, అంత మాత్రాన నేను పక్షపాతన కాను, నా ఇష్టం. ఒక కుమ్మరి కుండ చేసుకోవాలనుకుంటే అది ఆయనకి, కుమ్మరికి నచ్చినట్టు చేసుకుంటాడు, అది ఆయన ఇష్టం అని వాక్యంతో కూడా తండ్రి మనల్ని చెప్పాడు. ఆయన ఇష్టం. అందుకనే ఆ కుటుంబంలో, మన కుటుంబాలు ఎంతమంది ఉన్నా కూడా మనల్నే ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు మన మీద. ఎందుకంటే ఇంకా నువ్వు నా దగ్గరికి రామ్మా, పూర్తిగా నా మీద ఆధారపడు. అలానే నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను వదిలిపెట్టను, వాళ్ళను కూడా నిన్ను బట్టే, నిన్ను చూసి, నీ ముఖం చూసే వాళ్ళకు క్షమిస్తాను, నీ ముఖం చూసి వాళ్ళని ఆశీర్వదిస్తా. నువ్వు బాధపడితే నేను చూడలేను, నువ్వు బాధపడొద్దు, వాళ్ళ సమస్యలు ఉన్నాయో నేను తీసేస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నాతో మాట్లాడు అని ప్రత్యేకంగా ఈ మాటలు మీకు అందిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. బైబుల్ చదివిన తర్వాత బైబుల్లో ఆ మాటలు మనకెందుకు తండ్రి పంపిస్తున్నాడు, ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నావా? మా తరాలు, మన పూర్వీకులు అలా చేశారు, తప్పు చేస్తే ఇలాంటి శిక్ష వేశాడు తండ్రి, మనం అలాంటి తప్పులు చేయొద్దు. ఒప్పు చేస్తే తండ్రికి ఇష్టంగా ఉంటే ఎంత బ్లెస్ చేశాడు, అలా తండ్రికి ఇష్టంగా నేను ఇంకా తండ్రికి ఇష్టంగా జీవించాలి అని మీరు స్థిరమైన మనసు కలిగి ఉండండి. అలా దేవుడి కాపుదల, దేవుడి కృప ఎప్పుడు మీకు స్పెషల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.